సో హలో గైస్, నా పేరు మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు అనే మాట. నేను నిన్ననే ఒక షార్ట్ వీడియో చేసి మన యూట్యూబ్లో అండ్ మన రెస్సల్ తెలుగు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చాలా క్లియర్లీ ఒకటి మెన్షన్ చేశాను అనమాట. అంటే ఒక అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే షాకింగ్ న్యూస్ వచ్చింది మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి. అండ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే మన R-Truth లాంటి సూపర్ స్టార్కి మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి తీసేసింది, రిలీజ్ చేసింది అనమాట. అండ్ ఈ న్యూస్ బయటికి రాగానే బాస్ అంటే చాలా మంది షాక్లు ఉన్నారు అన్నమాట. చాలా మంది ఫ్యాన్స్ షాక్లు ఉన్నారు. ఎందుకంటే అంటే అది R-Truth అంటే వాళ్ళ మాట కాదన్నమాట. నాకు తెలుసు ప్రెసెంట్ డబ్ల్యూడబ్ల్యూ అంత మంచి బుకింగ్ లేదు, బట్ ఎంతైనా సరే R-Truth ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే అన్నమాట. ఫ్యాన్స్ చాలా మంచి లైక్ చేస్తారు, చాలా మంచి సపోర్ట్ అన్నమాట. మన R-Truth ఫ్యాన్ చాలా మంచి సపోర్ట్ బి ఉంటుంది. అండ్ బాస్ అంతేకాదు, మెయిన్ షాకింగ్ ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ అంటే ఓన్లీ మన ఫ్యాన్స్ అని కాదు, అరే R-Truth రిలీజ్ అయిపోయింది అని మనం షాక్ అవుతున్నాం కదా. ఓన్లీ మనమే కాదు, డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ చాలా అంటే చాలా షాక్లు ఉన్నారన్నమాట. అండ్ నిన్న నేను మీద చెప్పినా కదా, అంటే మన R-Truth అంటే ట్వీట్ చేసి మరి మన ఫ్యాన్స్ అందరికీ అంటే షాకింగ్ న్యూస్ ఇచ్చినారని. అండ్ ఆ ట్వీట్ ఏందో చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన R-Truth ఏమైనా ట్వీట్ చేసినారంటే ఐఎమ్ సారీ, నిజంగా సారీ అన్నమాట. ఎందుకంటే ఇందాక నాకు డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ తీసేసినారు, రిలీజ్ చేసినారు అన్నమాట. అండ్ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మన డబ్ల్యూడబ్ల్యూకి, ఒక జబర్దస్త్ రైడ్ కోసం, ఒక మంచి జర్నీ కోసం థ్యాంక్స్ అని చెప్పిన అనమాట. బట్ మోస్ట్లీ అంటే మన ఫ్యాన్స్ అందరికీ అంటే ప్రతి ఒక్కరికి చాలా మంచిగా అంటే థ్యాంక్స్ చెప్పినారు. ఇక్కడ చాలా క్లియర్గా థ్యాంక్స్ అని రాసినారు అన్నమాట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఫ్యాన్స్ అంటే మన ఈ రైడ్లో అంటే మన R-Truth ఈ రైడ్లో ఈ జర్నీలో చాలా మంది ఫ్యాన్స్ చాలా మంచి సపోర్ట్ చేసినారు. కాబట్టి అందరికీ చాలా క్లియర్లీ మెన్షన్ చేసి మన ఫ్యాన్స్ అందరికీ అక్కడ థ్యాంక్స్ అని చెప్పినారన్నమాట మన R-Truth. అండ్ ఇప్పుడు ఈ ట్వీట్ బయటికి రాగానే బాస్ అంటే మొత్తం వరల్డ్ షాక్లు ఉన్నారన్నమాట. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ చాలా సూపర్ స్టార్స్ ద మిస్బీ ఒక మంచి ఇమోషనల్ ట్వీట్ చేసినారన్నమాట. మన R-Truth కోసం చాలా సూపర్ స్టార్స్ ట్వీట్ చేస్తున్నారన్నమాట. అండ్ హైలైట్ ఏంటంటే ఇందాక చెప్పినా కదా, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ బి షాక్లు ఉన్నారని. అండ్ ఒక సూపర్ స్టార్ ఉన్నాడంట, అంటే ఒక అప్డేట్ అయితే వచ్చింది, ఒక సూపర్ స్టార్ ఉన్నాడు. బట్ ఆ సూపర్ స్టార్ ఎవరో ఏందో తెలియదు అన్నమాట. అండ్ ఆ సూపర్ స్టార్ ఏమని చెప్పిండంటే R-Truth లాంటి సూపర్ స్టార్ రిలీజ్ అయిపోయిందంటే మనం ఎంత. సో అందుకనే నా నెక్స్ట్ కాంట్రాక్ట్ అంటే మన ఆ సూపర్ స్టార్ ఎవరో ఆ సూపర్ స్టార్ ఏమని చెప్పారంటే నెక్స్ట్ కాంట్రాక్ట్ అది ముందే మన డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసుకుంటే మంచిది అనమాట. లేదంటే R-Truth లాంటి సూపర్ స్టార్ రిలీజ్ అయినప్పుడు మనం ఎంత అన్నట్టు బ్యాక్ స్టేజ్ మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పుడు మీ అందరికి మనసులో చిన్న డౌట్ రావచ్చు, అంటే R-Truth అంత పెద్ద సూపర్ స్టార్ కాదు కదా, అంతే రీసెంట్ టైంలో అంత పెద్ద బుకింగ్ లేదు కదా. అంటే జాన్సన్ అయితే ఫైట్ చేసింది కరెక్టే, కానీ దానికంటే ముందు అంత పెద్ద బుకింగ్ లేదు, ఏం లేదు. జస్ట్ ఒక కామెడీలా అంటే ఫనీ మూమెంట్స్ కోసం యూజ్ చేస్తారు కదా అని. సో R-Truth రిలీజ్ అయితే సూపర్ స్టార్స్ ఎందుకు భయపడుతున్నారని మీ మనసు చిన్న డౌట్ రావచ్చు. సో చూడండి, R-Truth ఇప్పుడు మన అందరి కోసం ఫనీ సూపర్ స్టార్ కావచ్చేమో, కానీ రియల్ లైఫ్లో అయితే ఫనీ కాదు కదా. ఇప్పుడు రియల్ లైఫ్లో పిచ్చి క్యారెక్టర్ ప్లే చేయడు కదా, రియల్ లైఫ్లో బాగానే ఉంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి R-Truth మన డబ్ల్యూడబ్ల్యూతో ఉన్నాడు అనమాట. అండ్ మెయిన్ ఏంటంటే అసలు మన సూపర్ స్టార్ ఎందుకు భయపడుతున్నారంటే ఇప్పుడు R-Truthకి ఫ్యాన్స్ సపోర్ట్ బి ఉంది. ఓకే, ఫ్యాన్స్ సపోర్ట్ బి ఉంది అనమాట. R-Truth వచ్చినప్పుడు ఫ్యాన్స్ అందరూ చేర్ బి చేస్తారనమాట. అండ్ R-Truth రీసెంట్ టీ షర్ట్ అనమాట, అంటే మన జాన్సన్ అయితే ఫైట్ చేసినప్పుడు ఆ టీ షర్ట్ వేసుకొచ్చింది కదా, ఆ టీ షర్ట్ అయితే మన మర్చెండైజ్ సేల్స్లో టాప్లో ఉందన్నమాట. రీసెంట్లీ మీ అందరితో టాప్ మర్చెండైజ్ టీ షర్ట్స్ సేల్స్ గురించి అప్డేట్ ఇచ్చినాను. దాంట్లో టాప్లో ఉన్నారన్నమాట, అంటే టాప్ 2లో ఉన్నారు అనుకుంటా మన R-Truth. సో ఇప్పుడు టాప్ 5 అయితే ఉన్నాడు కదా. సో టాప్ 5లో మర్చెండైజ్ సేల్స్ ఉన్న సూపర్ స్టార్స్కి తీసేసినారంటే, ఆ సూపర్ స్టార్కి తీసేసినారంటే వీళ్ళు ఒక లెక్క అన్నట్టు ఫ్యాన్ అంటే మన సూపర్ స్టార్స్ భయపడుతున్నారు అన్నమాట. మీకు అర్థమవుతుంది అసలు ఈ సూపర్ స్టార్స్ ఎందుకు భయపడుతున్నారు. అండ్ అంతేకాదు చాలా పెద్ద సీరియస్ విషయం అయిపోయింది అనమాట. R-Truth రిలీజ్ ఎప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మన బ్రాన్ స్ట్రామన్ రిలీజ్ అయ్యింది అనమాట. బట్ బ్రాన్ స్ట్రామన్ ఇంతకుముందు రిలీజ్ అయ్యిండు, మరోసారి వచ్చిండు, మరోసారి రిలీజ్ అయ్యిండు, ఇవన్నీ నడుస్తూ ఉంటుంది. కానీ R-Truth లాంటి సూపర్ స్టార్ రిలీజ్ చేయగానే అప్పుడు ఒక భయం అనేది బ్యాక్ స్టేజ్ వచ్చిందనమాట. చాలా సూపర్ స్టార్స్ భయపడుతున్నారు అనమాట. చాలా అంటే చాలా సూపర్ స్టార్స్ భయపడుతున్నారు. సపోర్ట్ ఉన్న మనిషికి అంటే మంచి మర్చెండైజ్ సేల్స్ ఉన్న సూపర్ స్టార్కి తీసినారంటే మనం ఎంత అన్నట్టు ఒక భయం అనమాట బ్యాక్ స్టేజ్. ఓకే, ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేసినారు దీని ఇంకా రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే మన R-Truthది కాంట్రాక్ట్ అయిపోయిందనమాట. కాంట్రాక్ట్ అయిపోగానే ఇక మన R-Truthకి రిలీజ్ చేసినారు. చూడండి, ఇప్పుడు కాంట్రాక్ట్ అంటే అసలు ఏంటంటే చూడండి, ఇప్పుడు కాంట్రాక్ట్ అనేది అయిపోతూనే ఉంటాయి. 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో కాంట్రాక్ట్ సూపర్ స్టార్ది కాంట్రాక్ట్ అయిపోతూనే ఉంటాయన్నమాట. అండ్ కాంట్రాక్ట్ అయిపోయే ముందే వాళ్ళు న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటారు అనమాట. అంటే ఆ కాంట్రాక్ట్ వాళ్ళు రిన్యూ చేసుకుంటారు అనమాట. అంటే వాళ్ళు న్యూ కాంట్రాక్ట్ అనేది ముందే సైన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే అంటే ఏదో కాంట్రాక్ట్ అయిపోయింది R-Truthది అందుకే రిలీజ్ చేసినారు, ఇవన్నీ వేస్ట్ మాటలు బాస్ ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకంటే
మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు మన ప్రతి ఒక్క వీడియో చూస్తారు, లేదా మీరు చాలా సంవత్సరాల నుంచి మీరు మన వీడియో చూస్తున్నారంటే మీ అందరికి తెలిసి ఉంటుంది. నేను మీ అందరికి చాలాసార్లు చెప్పినాను, ఇప్పుడు ఒక సూపర్ స్టార్ది కాంట్రాక్ట్ అయిపోయే ముందే, ఎప్పుడో 5-6 నెలల ముందే, ఒక్కొక్కసారి అయితే ఒక సంవత్సరం ముందే ఆఫర్ ఇచ్చేస్తారు బాస్. న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ కొన్ని మంత్స్ ముందే వచ్చేస్తానమాట. కాంట్రాక్ట్ అయిపోయే ముందే కొన్ని మంత్స్, కొన్ని నెలల ముందే వాళ్ళు న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ అనేది అయిపోయింది ఆ ట్రూత్ది, అందుకే రిలీజ్ చేసినారు. ఇవన్నీ వేస్ట్ మాటలు బాస్. కావాలంటే ఇప్పుడు వాళ్ళు న్యూ కాంట్రాక్ట్ ఎప్పుడో ఇచ్చి, న్యూ కాంట్రాక్ట్ వాళ్ళు ఎప్పుడో ఇచ్చి ఎప్పుడో సైన్ చేసుకుంటుండే అనమాట. వాళ్ళు కావాలనే సైన్ చేయలేదు, అందుకే రిలీజ్ అయ్యింది బాస్. అంటే ఓపెన్ చెప్పాలంటే కాంట్రాక్ట్ అయిపోవడం ఇవన్నీ జస్ట్ ఒక చిన్న రీజన్ అనమాట. వాళ్ళు రిలీజ్ చేయాలని రిలీజ్ చేసినారనమాట మన ఆ ట్రూత్కి. ఓకే, ఇప్పుడు ఇంకో రీజన్ గురించి మాట్లాడితే, మన టీకే గ్రూప్ వాళ్ళు డబ్బుల కోసం, అంటే కొంతమంది సూపర్ స్టార్స్గా రిలీజ్ చేసి కొన్ని డబ్బులు అంటే డబ్బుల కోసం చేస్తున్నారు. ఓపెన్ చెప్పాలంటే వీళ్ళకి ఎందుకు పెంచడం, వీళ్ళకి డబ్బులు ఇవ్వడం వేస్ట్ అని చెప్పి కొంతమంది సూపర్ స్టార్స్కి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆ ట్రూత్ లాంటి సూపర్ స్టార్ రిలీజ్ చేసి వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే టీకే గ్రూప్ పైన చాలా పెద్ద అంటే బ్యాక్ ఫైర్ అయిపోయింది అనమాట. ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపం చూపిస్తున్నారు మన డబ్ల్యూడబ్ల్యూ పైన, టీకే గ్రూప్ పైన, అండ్ ఎస్పెషల్లీ ట్రిపుల్ హెచ్ పైన ఫ్యాన్స్ కోపం చూపిస్తున్నారు. గాయస్ చూడండి, నేను మందికి మొన్ననే చెప్పినానమాట, ట్రిపుల్ హెచ్ ఎలాంటి మనిషి అంటే ట్రిపుల్ హెచ్ ఒక జాబ్ చేస్తుండనమాట. అక్కడ ట్రిపుల్ హెచ్ ఓనర్ కాదనమాట, జస్ట్ ఒక జాబ్ చేస్తుండనమాట. అండ్ జాబ్ చేస్తున్నప్పుడు అలా బాసెస్ చెప్పినట్టు వినాలన్నమాట మన ట్రిపుల్ హెచ్. సో టీకే గ్రూప్ వాళ్ళు చెప్పినట్టు ట్రిపుల్ హెచ్ వింటున్నాడు. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కొంచెం అనేది ఉంటుంది అన్నమాట మన ట్రిపుల్ హెచ్ చేతుల్లో. అంటే మొత్తంకే పవర్స్ లేదని లైట్గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ గురించి నాలెడ్జ్ లేదు, అలాంటి మనుషులు మన డబ్ల్యూడబ్ల్యూ కొనేసినారనమాట. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కొన్న తర్వాత డబ్ల్యూడబ్ల్యూకి నడిపియాలంటే బయట మనిషి వచ్చి నడిపేయలేడు, డబ్ల్యూడబ్ల్యూలో పని చేస్తున్న వాడే డబ్ల్యూడబ్ల్యూ నడిపించవచ్చు అనమాట. అండ్ ట్రిపుల్ హెచ్కి చాలా మంచి నాలెడ్జ్ ఉందని చెప్పి ట్రిపుల్ హెచ్కి అంటే డబ్ల్యూడబ్ల్యూ నడిపిమని ఇచ్చినారు. సో అలాంటప్పుడు ట్రిపుల్ హెచ్ చేతుల్లో కొంచెం ఉంటుంది కదా. ట్రిపుల్ హెచ్ అక్కడ ఏమని చెప్తారంటే, లేదు ఆ ట్రూత్ కింద రిలీజ్ చేయొద్దు, మనం మంచి బిజినెస్ తీయొచ్చు అనమాట. టీషర్ట్స్ మంచి సేల్ అవుతుంది అనమాట. మనం ఏదో ఒకటి చేసి కొంచెం మంచి బిజినెస్ తీయొచ్చు ఆ ట్రూత్ అని ఏదో ఒకటి చెప్తే సేఫ్ అయిపోతుండే అనమాట మన ఆ ట్రూత్. బట్ ట్రిపుల్ హెచ్ అక్కడ చెప్పలేదని ఫ్యాన్స్ ఇప్పుడు చెప్పిండా చెప్పలేదా అదిగా అంటే అలాగే తెలుసు అనమాట. బట్ ఏంటంటే ఫ్యాన్స్ ఇప్పుడు రిలీజ్ అయితే అయిపోయింది కదా, సో అందుకని ఫ్యాన్స్ ఏంటంటే ట్రిపుల్ హెచ్ ఏం చెప్పలేదనే ఫ్యాన్స్కి అర్థమవుతుంది అనమాట. సో అందుకని ఫ్యాన్స్ చాలా పిచ్చి కోపం చూపిస్తున్నారు మా డబ్ల్యూడబ్ల్యూ టీకే గ్రూప్ పైన అండ్ మన ట్రిపుల్ హెచ్ పైన. ఎందుకంటే ఈ రీసెంట్ టైంలో డబ్ల్యూడబ్ల్యూ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఎస్ బాస్, డబ్ల్యూడబ్ల్యూ నేను చెప్తున్నా కదా, డబ్ల్యూడబ్ల్యూ టైంలో చాలా సర్వనాశనం అయిపోతుంది అనమాట. పోయే కాలం వచ్చినట్టు కనిపిస్తుంది మా డబ్ల్యూడబ్ల్యూది. బట్ ఇప్పుడు బి సేఫ్ చేయొచ్చు మా డబ్ల్యూడబ్ల్యూకి. కరెక్ట్గా స్టోరీ, కరెక్ట్గా బుకింగ్, కరెక్ట్గా మ్యాచెస్ అవన్నీ కరెక్ట్గా పెడతలేదా, ఇప్పుడు బి సేఫ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ రిలీజ్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపాలన్నమాట. ఇప్పుడు ద మిస్ లాంటి సూపర్ స్టార్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు. ద మిస్ లాంటి సూపర్ స్టార్కి రిలీజ్ చేసినా అది చాలా పెద్ద బేకార్ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ ట్రూత్కి రిలీజ్ చేసిందంటే ఇప్పుడు ద మిస్ ఎంత, ఇప్పుడు నేను చెప్తున్నా కదా చాలా సూపర్ స్టార్స్ భయపడుతున్నారు అనమాట. కార్లిటో పైన ఒక అప్డేట్ ఉంది. కార్లిటోది కాంట్రాక్ట్ అంట ఇంకో 2 వారాల్లో ఎండ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా న్యూ కాంట్రాక్టే సైన్ చేయలేదన్నమాట. సో దీని అర్థం ఏంటంటే మన కార్లిటోవి మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఇక 2 వారాల తర్వాత వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే మన ఆ ట్రూత్ కొంచెం పిచ్చి క్యారెక్టర్ ప్లే చేస్తాడు కదా. లైక్ ఇప్పుడు ఒక కంట్రీలో వెళ్ళి ఉంటే ఇంకో కంట్రీలో వెళ్ళిపోతాడు అనమాట. ఒక షోలో వచ్చి ఉంటే ఇంకో షోలో వచ్చేస్తాడు అనమాట. ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంక్ కోసం ఏమైనా మ్యాచెస్ ఏమైనా సెగ్మెంట్ జరిగినప్పుడు వచ్చి రాయల్ రంబల్ గురించి మాట్లాడుతాడు అనమాట. రాయల్ రంబల్ గురించి ఏమైనా జరుగుతున్నప్పుడు వచ్చి ల్యాడర్ అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ గురించి అంటే మీకు తెలుసు కదా మన ఆ ట్రూత్ అంటే మ్యాండ్ ఎట్లా ఉందంటే క్యారెక్టర్ ప్రకారం, రియల్ లైఫ్లో కాదు క్యారెక్టర్ ప్రకారం మన ఆ ట్రూత్ ఎలాంటి మనిషి అంటే అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు వెళ్ళిపోతాడు అనమాట. ఆ టైప్ మనిషి అనమాట. సో ఆ ట్రూత్ మేబీ అంటే ఏమైనా తెలియక అంటే ఎవరో రిలీజ్ అయ్యిండు, బట్ ఆ ట్రూత్ రిలీజ్ అయిపోయింది అనుకొని ఆ ట్రూత్ అందరు ఫ్యాన్స్కి ఈ టైప్లో రిలీజ్ అయిపోయినా అని చెప్పి థ్యాంక్స్ అని చెప్తుండా, మీరు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పిండా, ఒక ఇమోషనల్ ట్వీట్ చేసిండా అని స్టిల్ ఫ్యాన్స్ చిన్న హోప్ పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ ట్రూత్ క్యారెక్టర్ అలాంటిది కదా. ఆ ట్రూత్ సరిగా అర్థం కాదనమాట క్యారెక్టర్ ప్రకారం. సో ఏదో జరిగింది, బట్ ఆ ట్రూత్ ఏమనుకుంటా అంటే రిలీజ్ అయిపోయినాను ఏమో అనుకొని ఆ ట్వీట్ చేసిండు అనమాట. సో ఈ టైప్లో ఫ్యాన్స్ జస్ట్ చిన్న హోప్ పెట్టుకున్నారు బాస్. ఏంటంటే జస్ట్ ఆ క్యారెక్టర్ వల్ల ఒక చిన్న హోప్ పెట్టుకున్నారు.
కానీ ఇప్పుడు ఇంత పెద్ద జోక్ చేస్తాడా మనిషి, ఇప్పుడు ఇంత పెద్ద ప్రాంక్, ఇంత పెద్ద జోక్ అంటే చేస్తాడా మనిషి, ఇప్పుడు అది చెప్పలేమనేమాట. సో అందుకే 90% రిలీజ్ అయిపోయిండు. ఇప్పుడు చాలా సూపర్ స్టార్స్ రెస్పాన్స్ ఇస్తున్నారు, రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మేబీ చెప్పలేము 90% రిలీజ్ అనుకోవాలి. 10% చిన్న హోప్ అనేమాట. మేబీ ఇది ఒక చిన్న ప్రాంక్ కావచ్చు, అంటే మన ఆర్ట్రూత్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు, అంటే ఆర్ట్రూత్కి ఏం అర్థం కాదనమాట. సో దానివల్ల ఏదో గడబడైపోతుంది. సో ఆ టైప్లో క్యారెక్టర్ ఏమైనా చూపించి ఆర్ట్రూత్కి మళ్ళీ చూపించవచ్చు మన WWE. సో అది ఒక చిన్న హోప్ ఉంది, జస్ట్ 10% అనమాట. కానీ 90% మాత్రం మన ఆర్ట్రూత్ రిలీజ్ అయిపోయినారు. సో ఇప్పుడు ఎందుకు రిలీజ్ అయినారు ఏంది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. వాళ్ళు రిలీజ్ చేయాలని రిలీజ్ చేసినారు బాస్. టీక్యూ గ్రూప్ది చాలా పెద్ద మిస్టేక్, చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. వాళ్ళు డబ్బుల కోసం లేదా అంటే వాళ్ళు మొత్తం చాలా కిందకి పడిపోతున్నారు బాస్. వాళ్ళు ఓపెన్లీ చెప్పాలంటే మన మిస్టర్ మిక్మ్యాన్ ఉన్నప్పుడు చాలా రిలీజెస్ అయినాయి కాదంటలేను. బట్ ఏంటంటే మరి ఇప్పుడు మిస్టర్ మిక్మ్యాన్ ఉన్నప్పుడు ఆర్ట్రూత్ లాంటి సూపర్ అంటే వీళ్ళు కొంచెం సేఫే ఉంటుండే అనమాట. వాళ్ళకంటే మిస్టర్ మిక్మ్యాన్ తెలుసు వీళ్ళతో ఎట్లా పని తీయాలి, ఎట్లా లాభం తీయాలి. బట్ వీళ్ళకి అర్థమైతే టీక్యూ గ్రూప్ వాళ్ళకి. సో అందుకనే రీసెంట్ టైంలో అంటే మన సూపర్ స్టార్స్ అయినా సరే, మన ఫ్యాన్స్ అయినా సరే ఇప్పుడు చాలా సీరియస్గా ఉంటున్నారు అనమాట. అసలు డబ్ల్యూడబ్ల్యూకి ఏమైపోతుందని. సో ఇప్పుడు ఒక న్యూస్ వచ్చినాయి కదా, మన మిస్టర్ మిక్మ్యాన్ డబ్ల్యూడబ్ల్యూ కొనొచ్చని. సో ఒకవేళ ఆ న్యూస్ నిజమైపోతే ఫ్యూచర్లో మన మిస్టర్ మిక్మ్యాన్ కొంటే ఇంకా మంచిగా ఉంటుంది బాస్. ఎందుకంటే మిస్టర్ మిక్మ్యాన్ ఉన్నప్పుడు రిలీజెస్ అవుతుండే కాదంటలేను. బట్ మిస్టర్ మిక్మ్యాన్కి తెలుసు అనమాట. అంటే ఇక్కడ స్టోరీస్ బేకార్ ఉంటున్నాయి, అక్కడ మ్యాచెస్ బోరింగ్ అనేమాట, స్టోరీస్ బోరింగ్ అనేమాట, ఫ్యూడ్లో అంతా మజా వస్తలేదు అనమాట. అండ్ పైకి వెళ్ళి ఇప్పుడు రిలీజెస్. సో ఇంత టూ మచ్ అయితే కాకపోతుండే. ఒక రిలీజెస్ జరిగినా మన మిస్టర్ మిక్మ్యాన్ రాజ్యంలో స్టోరీస్ చాలా కిరాక్గా ఉంటుండే. అండ్ ఆ స్టోరీస్ వల్ల మన ఫ్యాన్స్ మర్చిపోతుండే అనమాట. రీసెంట్లీ సూపర్ స్టార్ రిలీజ్ అయ్యిందని అంటే కొంచెం బాధ ఉంటుండే. బట్ ఆ స్టోరీస్ అట్లా ఉంటుండే అనమాట. దాంట్లో డబ్ల్యూడబ్ల్యూ చూసి ఆ స్టిల్ కొంచెం హ్యాపీ ఉంటుండే. కానీ ఇక్కడ హ్యాపీవి లేరు ఫ్యాన్స్, మొత్తం బోరింగ్ ఉందనేమాట. అండ్ ఇక్కడ రిలీజెస్ నిజంగా చాలా బేకార్ అయిపోతుంది. అండ్ ఇంకేమైనా తెలిసిందనుకో ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది అనమాట. అంటే మన ఆర్ట్రూత్ టాపిక్, ఎందుకంటే ఇది చాలా సీరియస్ విషయం బాస్. అందుకని మనం ఇంత ఓపెన్గా మాట్లాడినాం స్టార్టింగ్లో మన ఆర్ట్రూత్ గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే బాస్, ఈరోజు మన ఏజే స్టైల్స్ బర్త్డే అనేమాట. సో ఈ వీడియో ఎవరెవరు ఇక్కడి వరకు చూసినారో వాళ్ళు కంపల్సరీ మన ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్కి లేదా బర్త్డే విష్ చేయండి బాస్. సో ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ మీకు మన రెసల్ తెలుగు ఫ్యామిలీ తరపు నుంచి విష్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి, మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి, మన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గురించి. సో చూడండి బాస్, నేను మీ అందరికి రీసెంట్ టైంలోనే ఒక ఫ్యాన్స్ టాక్ గురించి, ఫ్యాన్స్ థియరీ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే మన రోమన్ రేన్స్ రిటర్న్ చేసి ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలవచ్చు అని నేను మీ అందరికీ ఒక చిన్న రూమర్ గురించి, ఫ్యాన్స్ థియరీ గురించి అప్డేట్ ముందే ఇచ్చేసినాను. ఓకే, అండ్ నేను మీ అందరికి ఇంకో రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ రూమర్ ఏంటంటే మన రోమన్ రేన్స్ ఇప్పుడు మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలవడా అది తర్వాత సంగతి. బట్ రోమన్ రేన్స్ మాత్రము ఈ మనీ ఇన్ ద బ్యాంక్లో రిటర్న్ చేస్తాడు. అండ్ మన సెత్ రాలెన్స్ పైన అటాక్ చేస్తాడని నేను మీ అందరికీ ముందే ఈ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చేసినాను. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకొక రూమర్ గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇవ్వబోతున్నాను. అండ్ ఈ అప్డేట్ ఈ రూమర్ ఏంటంటే మన సెత్ రాలెన్స్, అంటే ఓపెన్గా చెప్పాలంటే ఈసారి మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ మన సెత్ రాలెన్స్వి కనిపిస్తున్నాయి. నాకు తెలుసు అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఏదో కూడా చేసి మ్యాచ్లో యాడ్ అయిపోయి మ్యాచ్ గెలిస్తే తర్వాత సంగతి అనమాట. బట్ ప్రెసెంట్ కోసము రూమర్స్ ఏమంటున్నాయంటే మన సెత్ రాలెన్స్ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలవచ్చు అంట. అండ్ ఇప్పుడు నేను మీ ఇంకొక హైలైట్ రూమర్ చెప్పబోతున్నాను. ఈ రూమర్ ఏంటి లేదా మీరు నిజంగా చాలా షాక్ అవుతారు. అండ్ మేబీ కొంచెం హ్యాపీ కావచ్చు అనమాట. ఎందుకంటే మనకి డైరెక్ట్ క్యాష్ ఇన్ పైన రూమర్ వచ్చేసింది బాస్. అంటే ఇప్పుడు చూడండి, ఈ రూమర్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు సెత్ రాలెన్స్ ఒకవేళ ఆ మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిచిండు అనుకోండి. సో ఒకవేళ సెత్ రాలెన్స్ ఆ బ్రీఫ్ కేసు గెలుస్తలేదా మేబీ అదే రోజు క్యాష్ ఇన్ కావచ్చు, లేదా దాని తర్వాత కావచ్చు నెక్స్ట్ రాలోనే. ఎందుకంటే నెక్స్ట్ రాలోనే మనీ ఇన్ ద బ్యాంక్ అయిపోగానే నెక్స్ట్ రాలోనే జే ఊసో వర్సెస్ గుంథర్ మ్యాచ్ ఉందన్నమాట. ఇది మీరు మర్చిపోవద్దు, జే ఊసో వర్సెస్ గుంథర్ మ్యాచ్ ఉంది ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. మనీ ఇన్ ద బ్యాంక్ అయిపోగా నెక్స్ట్ రాలోనే మ్యాచ్ ఉందన్నమాట. సో అందుకని ఆ నెక్స్ట్ రాలోనే క్యాషింగ్ జరగచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ గోల్డ్ బర్గ్ రిటర్న్ వాళ్ళు ప్లాన్ చేస్తే మేబీ అప్పుడు వాళ్ళు క్యాషింగ్ ఏమైనా క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే గోల్డ్ బర్గ్ రిటర్న్కి వెళ్ళి కొంచెం హైలైట్గా చూపియని వాళ్ళు మేబీ ఈ టైప్లో ఏమైనా చేసినా చేయొచ్చు అనమాట. లేదు రెండు జరగచ్చు అనమాట, క్యాష్ అండ్ మన గోల్డ్ బర్గ్ ది రిటర్న్. సో ఈ రూమర్ మీరు కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి.
ఓపెన్ చెప్పాలంటే ఒకవేళ సెత్ రాలిన్స్ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలుస్తలేదా, ఒకవేళ ఆ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ మ్యాచ్ మెయిన్ ఈవెంట్లో జరిగితే ఇక ఆ రోజు అయితే క్యాష్ ఇన్ జరగదనమాట. అండ్ ఒకవేళ ఆ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ మన స్టార్టింగ్లో అంటే ఆ మ్యాచ్ స్టార్టింగ్లో ఏమైనా జరిగితే మేబీ ఆ రోజు లేదా ఏమైనా క్యాష్ ఇన్ ఏమైనా ప్లాన్ చేసినా ప్లాన్ చేయొచ్చు, లేదంటే లేదనమాట. అండ్ ఓపెన్గా చెప్పాలంటే రూమర్ ఏమేమి చెప్తుందంటే సెత్ రాలిన్స్ ఆ బ్రీఫ్ కేస్ గెలవంగానే జస్ట్ ఒక వారం 2 వారం అంటే చాలా ఫాస్ట్గా క్యాష్ ఇన్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ రాలు కావచ్చు లేదా దాని తర్వాత కాకపోతే నెక్స్ట్ రాలు కావచ్చు, బట్ చాలా తొందరగా క్యాష్ ఇన్ అవుతాయి అనమాట. సెత్ రాలిన్స్ గెలుస్తాయి. ఎందుకంటే సెత్ రాలిన్స్ క్యారెక్టర్ ఎలాంటి ఇప్పుడు వాళ్ళు హీల్ టర్న్ చేసి ఒక మంచి ఫ్యాక్షన్ రెడీ చేస్తున్నారు. సో అలాంటిదే వాళ్ళు అంటే ఆ బ్రీఫ్ కేస్ పెట్టుకొని ఎక్కువ మంత్స్ కోసం తిరుగుతలేదా, అలా క్యారెక్టర్ బేకార్ అయిపోతుంది బాస్. మీరు ఒకటి గమనించండి, మంచి మంచి సూపర్ స్టార్స్ ఎవరైనా గెలిచినప్పుడు లేదా అదే రోజు క్యాష్ ఇన్ చేస్తలేదా కొంచెం టైంలో క్యాష్ ఇన్ చేస్తారనమాట. 2-3 వారాలు లేదా మా అంటే ఒక 1 మంత్లో క్యాష్ ఇన్ చేస్తారనమాట. కానీ వాళ్ళు మంత్స్ పెట్టుకొని తిరగారనమాట. సో సేమ్ అలాంటిదే మనకి రోమన్ రైన్స్ పైన ఒక రూమర్ వచ్చిందనమాట. అండ్ ఆ రూమర్ ఏంటంటే ఒకవేళ రోమన్ రైన్స్ రిటర్న్ చేసి ఆ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలిస్తే మాత్రం రోమన్ రైన్స్ క్యారెక్టర్ ఎలాంటిది అంటే రోమన్ రైన్స్ ఆ బ్రీఫ్ కేస్ పెట్టుకొని నేను క్యాష్ ఇన్ చేయాలా వద్దా, ఇప్పుడు చేయాలా అప్పుడు చేయాలా అవన్నీ టీజర్స్ ఇవ్వడము, ఏదైనా మ్యాచ్ జరుగుతున్నప్పుడు రోమన్ రైన్స్ ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని రావడము, ఆ క్యాష్ ఇన్ చేయాలా వద్దా అన్నట్టు అంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అవన్నీ కాదనమాట. రోమన్ రైన్స్ క్యారెక్టర్ అలాంటివి కాదనమాట. సో అందుకనే రోమన్ రైన్స్ పైన రూమర్ ఏంటంటే ఒకవేళ రోమన్ రైన్స్ రిటర్న్ చేసి ఏదో ఒకటి చేసి ఆ బ్రీఫ్ కేస్ గెలిస్తే మాత్రము రోమన్ రైన్స్ చాలా తొందరలోనే క్యాష్ ఇన్ చేస్తాడంట బాస్. ఎస్, రోమన్ రైన్స్ గెలిచినా చాలా తొందరలోనే క్యాష్ ఇన్ అయిపోతాయన్నమాట. కానీ రోమన్ రైన్స్ గెలిచే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే అదొక ఫ్యాన్స్ థియరీ అనమాట. రోమన్ రైన్స్ రిటర్న్ చేసి గెలుస్తాడు ఆ బ్రీఫ్ కేస్ అనేది అది ఒక ఫ్యాన్స్ థియరీ అనమాట. అండ్ రూమర్ గురించి మాట్లాడితే బ్రీఫ్ కేస్ గెలిచినా గెలకపోయినా రోమన్ రైన్స్ మాత్రం మహీంద్రా బ్యాంక్ రిటర్న్ చేసి అటాక్ చేస్తాడంట మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ పైన. సో ఇప్పుడు మీరు ఈ రూమర్కి కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. సెత్ రాలిన్స్ గెలిస్తే చాలా తొందరలోనే క్యాష్ ఇన్ అయిపోతే చాలా ఫాస్ట్గా క్యాష్ ఇన్ అవుతాయి అనమాట. మరి 1 మంత్ లోపు కావచ్చు, ఒక వారంలో కావచ్చు, చాలా తొందరలో అయిపోతాయి అనమాట క్యాష్ ఇన్. అండ్ రోమన్ రైన్స్ గెలిచినా చాలా తొందరలోనే క్యాష్ ఇన్ అయిపోతుంది అనమాట. సో ఇది క్యాష్ ఇన్ పైన వచ్చిన ఒక రూమర్ అనమాట. కానీ ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఇప్పుడు సెత్ రాలిన్స్ ఒకవేళ ఇప్పుడు ల్యాడర్ పైన ఎక్కినప్పుడు కరెక్ట్ అదే టైంలో రోమన్ రైన్స్ రిటర్న్ చేసి సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తే సెత్ రాలిన్స్ గెలవడు కదా బాస్. మీకు అర్థమవుతుందా? అంటే ఇప్పుడు రోమన్ రైన్స్ రిటర్న్ చేసినప్పుడు ఆ సెత్ రాలిన్స్కి గెలవనిస్తాడా? గెలవనియ్యాడు కదా. సో అది ఒక ప్రాబ్లం అక్కడ ఉందన్నమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోకుండ్రి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా క్యాషింగ్ కొంచెం తొందరగా జరుగుతుంది అనమాట. అండ్ ఓవర్ తెలుసు ఇంకో వేరే పర్సన్ గెలిచి ఒకవేళ అప్పటికి క్యాషింగ్ కొంచెం తొందరగా జరుగుతాయి, ఎందుకంటే మనకు క్యాషింగ్ తొందరగా జరుగుతుంది అని అప్డేట్ వచ్చింది. దాంట్లో టాప్లో పేరు రోమన్ అండ్ సెత్ పేరు వచ్చింది. కానీ ఏమైనా కావచ్చు కదా, సో కొంచెం వెయిట్ చేద్దాము. సో ప్రెజెంట్ కోసం అయితే నేను మధ్య కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాను మొత్తం రిలీజ్ గురించి. అండ్ ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్లో చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.